Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our channel. It's time for next scene from movie Daku Maharaj. Let's watch it. స్టీఫెన్ సార్, అతని చెస్ట్ నుంచి బుల్లెట్ రిమూవ్ చేసి మల్టిపుల్ వన్స్ కి ట్రీట్మెంట్ చేశాం. కాసేపట్లో స్పృహలోకి రావచ్చు. రాకూడదు. మేము అతన్ని భోపాల్ జైలుకి షిఫ్ట్ చేసేంత వరకు స్పృహలోకి రాకుండా అనెస్థీషియా ఇవ్వండి. సార్, ఓవర్ డోస్ ఇస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం. ఐ కాంట్ టేక్ రిస్క్. వాడి ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్ వూండ్. అయినా కింద పడకుండా అంతమంది నరికాడంటే డూ యాజ్ ఐ సే. గోవింద్, నానాజీకేం కాదు కదా? ఆయనకేం కాదమ్మా. అసలు మీరంతా ఎవరు? మా ఇంటికి అతనికి సంబంధం ఏమిటి? అతని ప్రాణానికి తెగించి ఎందుకు యుద్ధం చేశాడు? మీరు చరిత్రలో ఎన్నో యుద్ధాల గురించి వినుంటారు, చదువుంటారు. కానీ నీటి కోసం యుద్ధం జరగడం అయ్యా. సాగునీరు లేక మా భూములు, తాగునీరు లేక మా గొంతులు ఎండిపోతూ నీళ్ల కోసం మైళ్ల కొద్దీ ప్రయాణం చేసే బతుకులు సార్ మావి. దాహంతో మనుషులు, పశువులు బజరంగ్పూర్ మా గ్రామంతో పాటు చుట్టుపక్కల 100 గ్రామాలు కూడా నీటి కోసం అలమటించేవి. వారమంతా మేము ఎదురు చూసేది ఒక్క రోజు కోసం. One day in a week. మా గుండెలు నిండాలన్నా, గొంతులు తడవాలన్నా మాకు కావలసింది ఒక నాణ్యం. ये वही कॉइन है जिसका टैटू था गले पे. మా ప్రాణం నిలిపే ఆ నాణ్యం మా చేతికి రావాలంటే బానిసలు మార్బల్. ఆ క్వారీలో మేము తవ్వే మార్బుల్ ప్రపంచంలోనే అత్యంత విలువైంది. కోట్లు విలువ చేసే ఆ మార్బుల్ని ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తుంటారు ఠాకూర్. ఆ ఠాకూర్లు 3 అన్నదమ్ములు. తన కంటికి నచ్చిన ప్రతి ఆడది తన పక్కలో పడుకోవాలనుకునే పృథ్వీరాజ్ సింగ్ ఠాకూర్ పెద్దవాడు. మొదలు తలకెక్కి మనుషుల్ని పశువుల్లా చూసే యశ్వంత్ సింగ్ ఠాకూర్ రెండోవాడు. ఈ వారం నీకు నాణ్యం లేదు, పక్కకు పో. అదేంటయ్యా? 6 ఒక్క పూట పని చేయకపోతే నాని ఇవ్వనంటారేంటయ్యా? మా నాన్న ఇవ్వాల్సిందే. మీకు దండం పెడతానయ్యా, అడ్డు వదిలేయండి. డీల్ క్లోజ్ చేద్దాం. यहाँ पे शायद आएगा. చిన్నవాడైన అన్నలిద్దరిని మించిన నరరూప రాక్షసుడు. पानी चाहिए? हाँ सर. सांबा, इसे 2 मटके में पानी भरकर दे दो. చుక్క నీరు కూడా కింద పడకుండా ఒక్క నిమిషంలో నువ్వు ఆ మలుపు దాటితే నెల రోజుల పాటు మీ ఊరు మొత్తానికి పని చెయ్యకుండానే कुछ तो गड़बड़ करेगा ये।
నీటి చుక్క నేలని తాకితే బాగ్ मार देगा आगे पीछे से गोली। अरे అలా రాళ్ల కింద ఠాకూర్ల కాళ్ల కింద నలిగిపోతున్న మాకు మా బానిసత్వం నుండి బయటపడేయగల శక్తి ఉన్న ఒక దేవుడి గురించి తెలిసింది. ఆయనే సివిల్ ఇంజనీర్ సీతారాం గారు. ఒక్కసారి అపాయింట్మెంట్ లేకుండా ఇంజనీర్ సార్ ని కలవడం కుదరదు. వెళ్ళండి సార్ సార్ చాలా దూరం నుంచి వచ్చాను. కలవడం కుదరదు, వెళ్ళండి. पानी డ్రైవర్ గారు सिविल इंजीनियर से डाकू कैसे? आईएएस। बोलो आपको क्या चाहिए? మా పంటలు నీళ్లు కావాలి దొరా. ఈ దేశంలో నీటి కోసం ఎవరు బాధపడకూడదని మీరు చెప్పింది పేపర్లో చూసాం దొరా. ఊరికి నీళ్ళు ఇప్పేదరా. ఏ ఊరి మీది? అవి బల్వంత్ సింగ్ ఠాకూర్ గారి నుంచి వస్తున్న లారీలు. ఈ తలలేని విగ్రహం ఎవరిది? ఆయన పేరు మహారాజ్. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద డాకమ్మ ఇక్కడ జనం కోసం పోరాడి ఠాకూర్ల చేతిలో వీరమరణం పొందాడు. ఆయన జ్ఞాపకంగా విగ్రహం పెట్టుకుంటే వాళ్ళ విగ్రహం తల కూడా పగలు కొట్టారమ్మ దుర్మార్గులు.
ये वही लेडी है। नहीं वो अलग है, बड़ी हेल्दी थी। నువ్వు ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ మీ వాళ్ళకి చెప్పావా? నాకొద్దు వినగానే ఫోన్ పెట్టేశారు. Don't tell me इसकी daughter है वो। తీసుకెళ్తే వాళ్ళే మాట్లాడతారు. वो नाना जी ना हाँ, छोटी 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 वाली ఇంత పెద్ద నది పెట్టుకుని ఆ ఊళ్ళకి ఈ నీళ్ళు ఎందుకు వెళ్ళడం లేదండి? చెప్పమ్మా. वाओ చాలా బాగుందమ్మా. నేను కూడా మీలని ఇంజనీర్ అయ్యి మాలాంటి ఊళ్ళకి నీళ్ళు వచ్చేలా చేస్తా. తప్పకుండా అవుతావు. चाहिए आप उन्हें बोल दीजिए. నమస్తే సీతారాం గారు. నమస్కారం మేడం. I heard great things about you. Welcome to చంబల్. కూర్చోండి. మేడం ఇవి అప్పర్ ల్యాండ్స్. ఇక్కడ చంబల్ రివర్ లో ఉన్న నీళ్లు ఈ విలేజెస్ కి రావాలంటే ఈ నీళ్లు బ్రాంచ్ కెనాల్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ డ్యామ్ కట్టి స్టోర్ అనే నీళ్లు ఈ ప్రాంతానికి వచ్చేలా చేస్తే దాదాపు 1,00,000 ఎకరాలు ఇరిగేషన్ చేయవచ్చు. Is it really possible? 100% మ్యామ్. అన్ని రకాలుగా పరిశీలించాకే మేము ఈ కన్క్లూజన్కి వచ్చాము. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మేడం. ఏంటది? డ్యామ్ కట్టడానికి అనువైన ఈ ప్రాంతంలో భగవంత్ సింగ్ ఠాకూర్ అతని అన్నలకు చెందిన మార్బల్ క్వారీస్ ఉన్నాయి. అది కూడా అసైన్ ల్యాండ్స్ ఆక్రమించుకుని చేస్తున్న మైనింగ్. మీరు మీ అధికారంతో I will look into this matter. థ్యాంక్ యూ మేడం. Thank you. ఇంజనీర్ సాబ్ కలెక్టర్ ని కలిశారని తెలుసుకున్న ఠాకూర్లు ఆయన్ని తమ ప్యాలెస్ కి పిలిపించుకున్నారు. ఓకే. ఇప్పుడు ఏమంట? మా మార్బెల్ క్వారీని మూసేస్తే ఆ గరీబ్ నా కొడుకులకి నీళ్ళు వస్తాయంటావు. నీకంటే ముందు 2 ఇంజనీర్లు వచ్చారు. ఒకడు జస్ట్ ఎంక్వైరీ చేశాడని 1 కోటి పడేశాం. రెండో వాడు ఇన్వెస్టిగేషన్ కూడా చేశాడని 2 కోట్లు పడేశాం. నీకు ఇంకో బెటర్ ఆఫర్ ఇమ్మంటావా? 5 కోట్లు ఇస్తా. మా పాపం కట్టేసి వెళ్ళిపో. అలాంటిది ఠాకూర్ నన్ను ఎత్తి మీదకి ఎక్కిన పొగలను దించడం ఎంతసేపు? మీరు కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. ఎందుకంటే మ్యాటర్ ఆల్రెడీ కలెక్టర్ దాకా వెళ్ళింది. बहुत अच्छा। ए, मेहमान के लिए चाय लेकर आओ। Don't tell me उसकी वाइफ है वो। मुझे भी लग रहा है। నువ్వు కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ నా భార్య. మరి నీలాంటి ఇంజనీర్లు ఏం చేయాలి? చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. లేదంటే మేమే నీ సమాధి కడతాం. ఓకే. మీరు చెప్పింది విని ఇచ్చింది తీసుకెళ్లి ఇంజనీర్ అనుకున్నారా? ఏదైనా నా పని కట్టొస్తే ఏదైనా నా పని కట్టొస్తే గ్రౌండ్ లెవెల్ కి తొక్కేస్తా. మైనింగ్ లో అడ్డొస్తే పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తాం. మాతో పెట్టుకో. నువ్వు నీ అన్నలు గదుడు బాంబులు ఇప్పుడు చూస్తున్నారేమో. నేను ఎలిమెంటరీ స్కూల్ అప్పుడే చూసా. నాకన్నిటికన్నా ఇష్టమైనదేంటో తెలుసా? వేట. ఆకలితో ఆవేశంగా నా మీదకి దూకుతున్న సింహాన్ని వేటాడడం నా సరదా. సింహం ఆకలితో ఉన్న సింహాన్ని, ఆవేశంతో ఉన్న సింహాన్ని వేటాడుంటావు. కానీ నాలో ఉన్న 4 సింహాన్ని హార్ట్ అటాక్ వచ్చి పోతావు. డోంట్ మెస్ విత్ ద లయన్ ఇన్ మీ.
ఒక భార్యగా అతనితో కాపురం చేయడం తప్పు కాదు, కానీ ప్రజలకు మంచి చేయమని ఒక ఐఏఎస్ గా మీకు ఇచ్చిన పవర్ని వారి పక్కన పడుకోబెట్టదు. కలెక్టర్తో సమస్య పరిష్కారం కాదని తెలుసుకున్న సీతారాం గారు భోపాల్లో ఇరిగేషన్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళారు. సార్, ఈరోజు మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కుదరదు సార్, ఆయన చాలా బిజీగా ఉన్నారు. రేపు రండి సార్. సారీ సార్, ఈ రోజు కూడా మినిస్టర్ గారు చాలా బిజీ. మీ నెంబర్ నాకు ఇచ్చి వెళ్తే నేనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీకు ఫోన్ చేస్తాను. 10 నిమిషాల్లో సార్ వస్తారు, మీకు మీటింగ్ రెడీ. సార్, నేను మీకు ఫోన్ చేస్తాను అన్నాను కదా, ఇంటికి వచ్చారు. మీరు ఫోన్ చేయలేదని నేనే వచ్చాను. సార్, ఇవాళ సార్ చాలా బిజీ. ఇదిగో రాజు, బండిది, సార్ స్నానం చేస్తారు, అవతల క్యాబినెట్ మీటింగ్ వెళ్ళాలి. ఒరే నీళ్ళు వదలండి సార్, లేకపోతే ఉచ్చపోతుంది. ఇవే నేల కోసం అవతల ప్రాణాలు పోతున్నాయి. మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్. 2 నిమిషాలు నీళ్లు అయితేనే మీరు అలరిపోయారు, కానీ కొన్ని దశాబ్దాలుగా నేల కోసం అలమటిస్తున్నారు సార్ ఆ ప్రజలు. వాడు తాగే నీళ్ళ కోసం రోజుకి 12 గంటలు క్వారీల్లో బాధితుల్లో పనిచేస్తున్నారు సార్. వాళ్ళ దాహం తీరాలన్నా, రైతులుగా మారాలన్నా ఠాకూర్ల క్వారీ మూతపడాలి. అక్కడ డ్యామ్ రావాలి. అది మీ చేతుల్లోనే ఉంది సార్. వాళ్ళ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ అక్కడ జనం ఆ ఠాకూర్స్ కి ఎదురు తిరిగి నిలబడగలరా? నిలబడతారు సార్. అందుకే ఊరి అందరి చేత సంతకాలు పెట్టించి పిటిషన్స్ తెచ్చాం. గోవింద్, పెట్టిస్తాను సార్. ప్రస్తుతానికి ఇవి చాలు. మీ పని మీరు చేశారు, నా పని నేను చేయాలి, అంతే కదా? ఓకే. ఏందమ్మా పడుకోకుండా ఆలోచిస్తున్నావు? ఇంజనీర్ గారు నాన్న వాళ్ళని భోపాల్ తీసుకువెళ్ళారు కదా, వాళ్ళ కోసం చూస్తున్నానమ్మా. వాళ్ళు వచ్చాక నిద్రపోతారులే. मेरे को थोड़ा बैड फीलिंग है इसके लिए. पेटिशन साइन किया ना, तो आई थिंक सो ये लोग आ गए इधर. It's time for hunting. ఇక్కడ జరిగే మారణ హోమం ఎలా ఉండాలంటే అది చూసి ఈ చుట్టుపక్కల ఉన్న 50 ఊళ్ళల్లో ఎవడైనా మళ్ళీ वो जो उसके साथ गए थे वही आदमी उसकी टीम आर्मी बनी. आई गेस ये मार देता. ओ मैंने जस्ट बोला पूरा गांव मार दिया. What is this, yaar? Seriously. This is a backstory. He was an engineer, civil engineer, man. But these guys are crazy, man. ठाकुर एक कॉइन से 1 हफ्ते का पानी मिलता है लोगों को. वो भी 1 मटका. 1 कॉइन से 1 हफ्ते का मतलब 1 मटका पूरा हफ्ता चलाना है. 1 हफ्ता चलाना है बाबा. कैसे होगा यार? और कितना मतलब बॉबी
Bobby He's Dale good भाई with the negative character role. में छा रहा है भाई। Actually, He's he's a good good. villain अभी के टाइम वो पे। जो पूरे literally- विलेन उठाते ना सही काम करता है। वो हेट वाली फीलिंग आ रही है उसको देख के यार, बट दैट आईपीएस कलेक्टर, हाँ, वो उसकी वाइफ निकली। और वो भी सही है, वो एक बूंद पानी भी गिरा तो नहीं, वो भी गिर गया, थोड़े से के लिए रह जाता। मारता भी कैसे उसको, मार्वल का पूरा ब्लॉक गिरा देता है उसपे। बस खिचक खाओ। Now let's see what's gonna happen. I want to see where is the wife now. ये अभी तो वाइफ दिखाई नहीं करंटली, एंड ये उसकी डॉटर है क्या, मेरे को वो भी देखना है अभी। Cool. So we'll wait for more, guys. So meanwhile, do like, subscribe, Share, comment, click on the bell icon.